లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు. సో December 18th 11 AM ఐడ్రీమ్ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ఐపీడీ ఒక లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తుంది ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ జాబ్ క్రాక్ చేశారో వాళ్ళందరికీ కవర్ అయ్యేలాగనమాట. సో ఆ రోజు మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ కంప్లీట్గా తెలుసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ చిన్న చిన్న డౌట్స్ నాకైతే ఉన్నాయి, అవైతే రామ్ మెట్టు గారిని అడుగుదాం. హాయ్ సార్. హలో, బాగున్నారా? నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్లీ ఒక క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, కాకపోతే చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అని నేను తర్వాత తెలుసుకున్నాను. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. 30 secondsలో మనల్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనేది ఇప్పటికీ ఎవరికి కంప్లీట్గా తెలియదు. సో ఆ ఒక్క క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 50% ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందని కొంతమంది చెప్పారు. సో మీరైతే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్తారు? ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఇట్స్ అ కామన్ క్వశ్చన్. మీరు ఏ ఇంటర్వ్యూ కన్నా పోండి, ఖచ్చితంగా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటిది అని అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో చాలామంది తెలియక ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందులో ప్రైమరీ మిస్టేక్ ఏంటిది అనగానే, ఇప్పుడు చూడండి, ఒక ఇంటర్వ్యూ సెటప్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, ఇది ఒక ఇంటర్వ్యూ సెటప్ అనుకుందాం. నేను ఇంటర్వ్యూయర్ని, మీరు లోపలికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు, నేను రెజ్యూమే తీసుకొని ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే 99% స్టూడెంట్స్ ఎలా స్టార్ట్ చేస్తారు అని అంటే, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ రామ్ అండ్ ఇలా స్టార్ట్ చేస్తాను. నువ్వు రూమ్లోకి వచ్చినప్పుడే గుడ్ మార్నింగ్ చెప్పావు కదా నాకు. నువ్వు రూమ్లోకి వచ్చినప్పుడే గుడ్ మార్నింగ్ సార్ అన్నావు, హౌ ఆర్ యూ అన్నావు, లేకపోతే ఒక బేసిక్ ఇంటరాక్షన్ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పినావు అని అంటే, నేను బట్టి కొట్టింది అట్లనే కాబట్టి, చిన్నప్పటి నుంచి మనకి నేర్పించింది అదే కాబట్టి. సో ఇప్పుడు మనం కాన్షియస్గా లేకుండా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ అనుకుంటే చెప్తున్నావు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విష్ చేసావు అని అంటే అక్కడే అర్థమైపోతుంది దట్ ఇది ప్రిపేర్డ్ రెస్పాన్స్, నువ్వు ఆల్రెడీ బట్టి కొట్టిందే చెప్తున్నావు అని అక్కడే అర్థమైపోతుంది. రెండోది, ఇప్పుడు చూడండి, మీరు లోపలికి వచ్చేటప్పుడే కొన్నిసార్లు ఇంటర్వ్యూవర్కి మీ పేరు తెలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు తెలియదు. ఇప్పుడు నీ రెజ్యూమే నా చేతిలో ఉంది అంటే ఆబ్వియస్లీ అక్కడ పేరు ఉంది. అండ్ కొన్నిసార్లు నేనే అంటాను ఏంటంటే, దర్శన్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నేను దర్శన్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్న తర్వాత షూర్ డెఫినెట్లీ సార్, మై నేమ్ ఇస్ దర్శన్ అని కూడా స్టార్ట్ చేస్తావు అనుకో, సో ఆబ్వియస్లీ మళ్ళీ ప్రిపేర్డ్ రెస్పాన్స్ అని దొరికేస్తున్నాం అక్కడ. ఇవి తెలియక చాలా 99% చేసే మిస్టేక్ ఇదే. ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మనకు ఒక రికార్డింగ్ ఉంటుంది మనసులో, అది ప్లే చేస్తాం, గుడ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మై నేమ్ ఈజ్ అని చెప్పుకుంటూ పోతా ఉంటాం. బట్ అక్కడ మనం ఒక ప్రిపేర్డ్ రెస్పాన్స్ ఇస్తున్నాము అని అంటే ఫస్ట్ ఇంప్రెషన్ దెబ్బతింటుంది. సో దట్ ఈస్ నాట్ హౌ వీ గివ్ అవర్ ఇంట్రొడక్షన్. సో ఒక్క మిస్టేక్ అంటే ఇది ప్రైమరీ మిస్టేక్, ఆ గుడ్ మార్నింగ్ చెప్పడము ప్లస్ పేరు తెలిసిన పేరు చెప్పడం అనేది. ఇంకో మిస్టేక్ ఏం చేస్తారు ఇక్కడ అంటే, చాలా మంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో రెజ్యూమేలో ఒక ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో అదే సీక్వెన్స్లో రెజ్యూమేలో ఉన్నది మొత్తం నేను ఓరల్గా చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. నా పేరు ఉంటుంది పైన, పేరు చెప్పేసాను నేను, నా క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, బీటెక్, సో వాట్ ఎవర్ డిగ్రీ, సో అవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటాను, పర్సంటేజ్లు ఏమున్నాయో చెప్తా ఉన్నాను. సో అవన్నీ చెప్పేసిన తర్వాత నేను నా ప్రాజెక్ట్ ఏంటిది ఇదంతా చెప్పేశాను, అండ్ దెన్ దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తాను. నేను రెజ్యూమేలో ఉన్నదే చెప్పానే తప్ప అడిషనల్గా ఏమైనా చెప్పానా అంటే అబ్సల్యూట్లీ నథింగ్. అంటే అక్కడ ఏం కన్వే చేస్తున్నాం మనము అని అంటే, ఆ రెజ్యూమేలో ఉన్నది ఏదైతే ఉందో నేను చదివి చెప్తా విను అని చెప్తున్నామే తప్ప ఎక్స్ట్రాగా ఏమైనా చెప్తున్నాం అంటే నథింగ్, అబ్సల్యూట్లీ. ఇది కాదు. ఒక ఇంటర్వ్యూయర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటే రెజ్యూమేలో ఉన్నది చదవమని చెప్పడం కాదు, ఇంకా కొత్తగా ఏమైనా చెప్పు, ఇందులో లేనిది ఏదైనా చెప్పు అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో దిస్ ఇస్ ది అదర్ మిస్టేక్. ఏంటంటే రెజ్యూమేలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పేసి దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్ అని అంటారు. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో పేరు చెప్పి క్వాలిఫికేషన్ చెప్పిన తర్వాత డైరెక్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చడం స్టార్ట్ చేస్తారు అనమాట. లైక్ ఇది నా క్వాలిఫికేషన్, ఇది 10th, ఇంటర్, డిగ్రీ ఇది, అండ్ కమింగ్ టు మై ఫ్యామిలీ, మా ఫాదర్ ఇది, మా మదర్ ఇది, నాకు ఒక సిబ్లింగ్ ఇక్కడ చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఇచ్చేస్తున్నాం, అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నాం. సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో అన్లెస్ ఆస్క్డ్ ఫ్యామిలీ గురించి చెప్పొద్దు. ఇది తెలియక చాలా మంది ఏంటంటే ఆ ఫ్యామిలీ గురించి ఇట్లా ఫ్లోలో చెప్పుకుంటూ పోయి దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తారు. టెల్ మీ మోర్ అన్నారనుకో బ్లాక్ అయిపోతారు వాళ్ళు అక్కడ. టెల్ మీ మోర్ అనగానే అని చెప్పేసిన కదా, నా గురించి చెప్పేసిన, ఫ్యామిలీ గురించి చెప్పేసి వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్ అని వాళ్ళు అక్కడ బ్లాంక్ అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట.
అలా బ్లాంక్ అవుట్ అవుతే ఇట్స్ ఆబ్వియస్లీ పుట్ ఆఫ్ టు ది ఎగ్జామినర్, రైట్? సో అందుకని ఏంటంటే మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో అన్లెస్ ఆస్డ్ ఫ్యామిలీ గురించి చెప్పకూడదు. సో దిస్ ఇస్ ది అదర్ మిస్టేక్. ఇవన్నీ చేయకూడదు యాక్చువల్గా. సరే మరి ఏం చేయాలి, ఏం చెప్పాలి అని అంటే కేస్ టు కేస్ వేరియేషన్ వస్తుంది అనమాట మనకి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఫ్రెషరా ఏంటి అనే దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో మన వెబినార్లో మనం విల్ బి గివింగ్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేస్తాం. మనం ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, లేదు నేను ఫ్రెషర్ని నా ఇంట్రొడక్షన్ నేను ఎలా ఇవ్వాలి, సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన వెబినార్లో ఖచ్చితంగా దిల్ ఫైండ్ ఇట్ అవుట్. ఈవెన్ చాలా మంది ఆ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బట్టి కొడతారు. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో అది కూడా చెప్పాలేమో అని చెప్పి, కెరియర్ ఆబ్జెక్టివ్ కూడా చెప్పాలేమో అని అనుకొని దాన్ని కూడా బట్టి కొట్టేసి యాజ్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ అట్లా ఒక్క వర్డ్ కూడా మిస్ కాకుండా బట్టి కొట్టేసి అదో ఫ్లోలో చెప్పేస్తా ఉంటారు అనమాట. ఒకటి కొన్ని విషయాలు మనము బట్టి కొట్టచ్చు, కానీ చెప్పేటప్పుడు నువ్వు బట్టి కొట్టి చెప్తున్నావు అనేది వాళ్ళకి తెలియకూడదు. ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. ఏంటంటే బట్టి కొట్టిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు అది అలాగే చెప్తా ఉంటారు అనమాట. లైక్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఎ కార్పొరేట్ వేర్ ఐ హావ్ టు, ఇట్లా ఒక ఫ్లోలో చెప్పేస్తా పోయినావు అనుకో, మాడ్యులేషన్ లేకుండా తెలిసిపోతుంది నువ్వు బట్టి కొట్టి చెప్తున్నావు అనేసి. అలా కాకుండా నువ్వు నిజంగా నేర్చుకొని చెప్పినా కూడా వాయిస్ మాడ్యులేషన్ తీసుకొచ్చి కాన్ఫిడెంట్గా డెలివర్ చేసావు అని అంటే అది ఒక ఒరిజినల్ కంటెంట్ అప్పటికప్పుడు డెవలప్ చేసి చెప్పినట్టే ఉంటుంది అనమాట. సో ఆ మాడ్యులేషన్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఇవి కూడా మనము మన వెబినార్లో చెప్తూ ఉంటాం. సో మోస్ట్లీ అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఎందుకు అంత అడగాల్సిన క్వశ్చన్, దాని పర్పస్ ఏంటి? బికాస్ ఎదురుగుండా రెజ్యూమ్ ఉంటుంది, దట్టు ఎవరైతే హెచ్ఆర్ అడిగారో ఆ రెజ్యూమ్ చూస్తూ అడుగుతారు. ఐ మీన్ మనం ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఆ రెజ్యూమ్ చూస్తారు. వ్యాలిడేట్ చేసుకుంటున్నారా మన ఆన్సర్స్ని అనేది ఒక ఆలోచన. లేదు అందులో మీరు అన్నారు ఇప్పుడు ఇందులో లేనిది చెప్పాలా అనేది ఒక ఆలోచన. లేదు ఎక్కడన్నా కాంట్రడిక్ట్ అవుతుందా అని వెరిఫై చేస్తున్నారా, లేదు మన ఆరల్ స్కిల్స్ చెక్ చేస్తున్నారా, ఎవరికి తెలియదు. మెయిన్ రీజన్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా? ఎస్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ అన్ ఐస్ బ్రేకర్, రైట్? సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే టెన్షన్ అవన్నీ ఉంటాయి స్టూడెంట్స్కి, దట్స్ కామన్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అన్ ఐస్ బ్రేకర్ అనమాట. లైక్ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్కి తీసుకురానికి, బికాస్ మన గురించి మనకు ఎలాగో తెలుసు. సో వన్ థింగ్ ఏంటంటే ఇట్స్ అ మేజర్ ఐస్ బ్రేకర్. ఇంకా మీరు ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, అంటే మన కమ్యూనికేషన్ టెస్ట్ చేయడానికి, మీరు రెజ్యూమేలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేయడానికి, సో కాంట్రడిక్ట్ ఏమన్నా ఉందా, ఇన్ఫర్మేషన్ ఏదైనా కాంట్రడిక్ట్ అవుతుందా అని చూడటానికి, ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ సప్లిమెంట్ రీజన్స్ అనమాట. సో ఈ యొక్క క్వశ్చన్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి వై దే ఆస్క్ దిస్ అనే దానికి. సో ఇవన్నిటిని కూడా వాళ్ళు విత్ దిస్ వన్ క్వశ్చన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ సరిగ్గా చేయలేదని అనుకో, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బ్యాడ్గా వచ్చేస్తుంది. లైక్ ఇట్స్ నెగటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అక్కడ నెగటివ్ ఇంప్రెషన్ వచ్చిందంటే ఇక తర్వాత నువ్వు ఎంత ట్రై చేసినా ఇట్ ఈస్ రియలీ టఫ్ టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏం చేయకూడదో ఏం చేయాలో రెండు తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం ఇచ్చామంటే ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్గా వస్తుంది అండ్ మన ఛాన్సెస్ విల్ గెట్ ఎన్హాన్స్డ్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. మాకు చాలా క్లారిటీగా చెప్పారు. బట్ ఇంకా కంప్లీట్గా తెలుసుకోవడానికి మేము కూడా లైవ్ వెబినార్లో అయితే పార్టిసిపేట్ చేస్తాం. అండ్ మీరు కూడా ఆన్ December 18th 11 AM లైవ్ వెబినార్. సో ఐ డ్రీమ్ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ IPD, మన రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ ఆ రోజు మీకు కంప్లీట్గా క్లారిటీ ఇస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. యూ వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.